ఫ్రెండ్స్, ఇది ఫరహా అనే ఒక అందమైన అమ్మాయి స్టోరీ. కొన్ని కారణాల వల్ల ఈ అమ్మాయి ఒక రూమ్ లో ఇరుక్కుపోతుంది. ఆ రోజు ఆమె జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ సినిమా చూసిన తర్వాత రాత్రి నాకు అస్సలు నిద్రపట్టలేదు. ఈ స్టోరీ విన్న తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. 1948లో పాలస్తీనా దేశంలో ఒక చిన్న గ్రామాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైం అది. ఊరి చెరువు దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఫరహా అనే అమ్మాయి కూడా వాళ్ళతో ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం ఈ అమ్మాయి గురించి ఉంటుంది. ఫరహాకు చిన్నప్పటి నుంచే చదువుకోవాలన్న కోరిక ఉంటుంది. ఆమె తండ్రి ఆ ఊరి పెద్ద. ఊర్లో ఉన్న అమ్మాయిల స్కూల్లో ఫరహా చదువుకుంటూ ఉంటుంది. ఒక ఫాదర్ పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటాడు. కానీ ఆ రోజు ఫరహా స్కూల్కి చివరి రోజు. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలంతా ఫాదర్కి వాళ్ళ కోరికలు చెప్తూ ఉంటారు. ఫరహా మాత్రం నాకు సిటీకి వెళ్ళి ఇంకా ఎక్కువ చదవాలి అని చెప్తుంది. కానీ ఫాదర్ మాత్రం అమ్మాయిలు ఎక్కువగా చదవకూడదు అనే నమ్మకంతో ఉంటాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఊర్లోకి కొత్తగా వచ్చిన తన అంకుల్ని ఫరహా చూస్తుంది. సిటీలో యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఊరికి వచ్చి ఉంటారు. అంకుల్తో పాటు ఫరీదా అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె ఫరహా కజిన్. ఇద్దరి వయసు దాదాపు ఒక్కటే. తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫరీదా ఇప్పటి నుంచి నేను ఈ ఊర్లోనే ఉండబోతున్నాను అంటుంది. అది విని ఫరహా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఫరహా సిటీకి వెళ్ళి చదువుకోవాలనుకుంటుంది. కానీ వీళ్ళు మాత్రం సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటాను అంటున్నారు. సో ఫరహా కన్ఫ్యూజ్లో పడుతుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. బయటకు వచ్చి చూస్తే ఇజ్రాయెల్ ఆర్మీ ఊర్లోకి వచ్చేసి ఉంటారు. చుట్టూ ఉన్న కొంతమంది పిల్లలు ఆట బొమ్మ తుపాకులతో ఆర్మీ వాళ్ళ మీద కాల్చడం మొదలు పెడతారు. ఫరహా కూడా వాళ్ళలాగే చేయి పెట్టి కాలుస్తుంది. ఇదంతా చూస్తే చిన్నపిల్లల మనసులో కూడా ఇజ్రాయెల్ మీద ఎంత ద్వేషం ఉందో అర్థమైపోతుంది. తర్వాత ఫరహా ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ ఇంకో అంకుల్ని చూస్తుంది. ఫరహా చిన్నగా ఉన్నప్పుడే తన తల్లి చనిపోవడం వల్ల ఆ అంకుల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఫరహా ఇప్పుడు పెళ్లి చేసుకునే టైం వచ్చింది కాబట్టి అంకుల్ ఫరహా తండ్రితో దేశం మొత్తం యుద్ధం జరుగుతూ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే పెళ్లి చేయడం మంచిది అని చెప్తూ ఉంటాడు. ఇది దూరంగా ఉన్న ఫరహా వింటుంది. తర్వాత అంకుల్ అందరికీ వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఫరహా తన గదిలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఆమె తండ్రి తన టీచర్ మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. టీచర్ ఫరహా తండ్రితో ఇప్పుడు ఫరహా స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వెంటనే పెళ్లి చేయండి అంటాడు. ఫరహా ఇది విని షాక్ అయిపోతుంది. నేను ఇంకా చదవాలి, సిటీకి వెళ్తాను అని చెప్తుంది. అది విని తండ్రి చాలా చిరాగ్గా ఉంటాడు. ఈ ఊర్లో అమ్మాయిలకి చదువు అవసరం లేదు, పెళ్లి చేసుకుంటే చాలు అంటాడు. అదే టైంలో ఒక అబ్బాయి ఫరహా ఇంటికి వస్తాడు. వాడి పేరు నాజర్. అతను ఫరహా కజిన్. చిన్నప్పుడే ఫరహా నాజర్ పెళ్లి కుదురుంటుంది. కానీ ఫరహా మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. తర్వాత ఊర్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఫరహా తన అక్కతో కలిసి అక్కడికి వెళ్ళిపోతుంది. అందరూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఫరహా మాత్రం సడన్గా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో తన పెళ్లి కూడా ఇలాగే జరగబోతుంది. తన కలలన్నీ నాశనం అయిపోతాయి అనుకుంటుంది. తర్వాత ఫరహా ఇంటికి వెళ్తుంది. తండ్రి మామయ్య కలిసి ఫరహా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండడం గమనిస్తుంది. కోపంతో నాన్న నాకు పెళ్లి అసలు వద్దు, నేను చదువుకుంటాను ఉంటుంది. అప్పుడు తండ్రి కూల్ చేస్తూ మాట్లాడతాడు. ఈ ఊర్లో నీ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు, నువ్వు కూడా చేసుకోవాలి అంటాడు. సో ఫరహా చాలా నిరాశగా ఉంటుంది. తన కలలన్నీ ఇంకా అంతమైనట్లే అనుకుంటుంది. కానీ తండ్రి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. తన జేబులోంచి ఒక పేపర్ తీసి చూపిస్తాడు. అది సిటీ స్కూల్లో అడ్మిషన్ ఫామ్. అది చూసి ఫరహా ఆనందంతో గంతులేస్తుంది. హ్యాపీగా మా నాన్న ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ అని గట్టిగా అరుస్తుంది. అయితే అదే టైంలో ఆమె చూపు కిందకు వెళ్తుంది. పాలస్తీన్ సైనికులు అక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళు ఫరహా తండ్రిని కలవడానికి వచ్చుంటారు. అతను ఊరి పెద్ద కావడం వల్ల వాళ్ళకి రహస్యంగా సహాయం చేస్తూ ఉంటాడు. తండ్రి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫరహా చాటుగా వింటుంది. కొద్దిసేపు తర్వాత సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫరహాకు ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుంది అనిపిస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది. ఫరహా నిద్ర లేచేసరికి తండ్రి కనిపించడు. అలా భయపడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు కొత్తగా కట్టిన గోడ వెనుక నుంచి అతను బయటకు వస్తాడు. అక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. తండ్రి గోడని మరింత స్ట్రాంగ్గా చేస్తూ ఉంటాడు. దీని వెనక ఏదో రహస్యం ఉందని ఫరహాకి అర్థమైపోతుంది. అదే రోజు ఫరహా ఫరీదా ఊరి బయట ఊయల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫరహా మా నాన్న నన్ను సిటీ స్కూల్లో చేర్పించడానికి ఒప్పుకున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది విని ఫరీదా కూడా చాలా సంతోషిస్తుంది. కానీ మళ్ళీ ఫరహా మౌనంగా మారిపోతుంది. ఎందుకంటే తండ్రిని విడిచిపెట్టడానికి ఆమెకి మనసు ఒప్పుకోదు. నా చదువు పూర్తయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద స్కూల్ ప్రారంభిస్తాను అని చెప్తుంది. అదే టైంలో ఊర్లో పెద్ద శబ్దం. ఫరహా ఫరీదా పరిగెట్టుకుంటూ ఊర్లోకి వెళ్తారు. ఇజ్రాయెల్ ఆర్మీ ఊర్లో దాడి చేస్తూ ఉంటుంది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. ఆ గందరగోళంలో ఫరహా అంకుల్ తన కారులో వెళ్తూ వీళ్ళని పిలుస్తాడు. వెంటనే కారులో కూర్చో, త్వరగా రండి రండి అంటాడు. ఫరహా మాత్రం తండ్రిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. ఫరీదా మాత్రం కారులో కూర్చుని ఉంటుంది. కానీ ఫరహా మాత్రం నాన్న కోసం అక్కడే ఉంటుంది. అదే టైంలో అక్కడికి తండ్రి వచ్చి ఫరహాను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటాడు. సో ఫరహా కారు ఎక్కుతుంది. అది వెళ్తూ ఉంటే ఫరహా గుండెల్లో టెన్షన్ మొదలైపోతుంది.
అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే తండ్రి బాధపడుతూ నిలబడి ఉంటాడు. అది చూసిన ఫర్హా నాన్నను విడిచిపెట్టలేక కారు ఆపేసి నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది. సో అంకుల్ ఫర్దా ఆ కారులో వెళ్ళిపోతారు. తర్వాత తండ్రి ఫర్హాని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టిన తుపాకీ తీసుకుంటాడు. అతను ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు. బయటికి రాగానే వాళ్ళు లేట్ అయిపోయారని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఊరిని చుట్టుముట్టేసి ఉంటుంది. తండ్రి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఫర్హాను గోడ వెనుక ఉన్న సీక్రెట్ రూమ్లో ఉంచి నువ్వు ఇక్కడే ఉండాలి, బయటికి రావద్దు అని చెప్తాడు. ఫర్హా మాత్రం ఏడుస్తూ నాన్న ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు అంటూ ఉంటుంది. కానీ తండ్రి కూతురుతో నేను ఇక్కడ నాయకుడిని, నా సైనికులకు నా అవసరం ఉంది, టెన్షన్ పడొద్దు, నేను మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత తలుపు మూసేసి వెళ్ళిపోతాడు. గది మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఫర్హా చీకట్లో ఒంటరిగా నిరాశగా ఉంటుంది. బయట పెద్ద పెద్ద శబ్దాలు, కాల్పులు, కేకలు. కొద్దిసేపటికి అంతా మౌనం. తలుపు బయట అడుగుల శబ్దం. ఫర్హా ఆనందంతో నానా అని అంటుంది. కానీ ఎవరు కూడా స్పందించరు. అడుగుల శబ్దం ఆగిపోతుంది. ఫర్హా విసిగిపోయి నేల మీద కూర్చుంటుంది. తర్వాత చీకటి పడుతుంది. ఆకలిగా ఉండడంతో గదిలో కొంత ఆహారం తిని అలసిపోయి కూర్చుంటుంది. మళ్ళీ బయట ఏదో శబ్దం. నాన్న అని పిలుస్తుంది. కానీ ఈసారి భయంకరమైన బాంబుల శబ్దం వినిపిస్తాయి. చుట్టూ పొగ, దుమ్ము, అరుపులు. వెంటనే తలుపు కింద ఉన్న సంచులతో మూసేసి పొగ లోపలికి రాకుండా చేస్తుంది. తర్వాత అలసిపోయి నేల మీద పడుకుంటుంది. టైం గడిచే కొద్దీ ఫర్హా బలహీనంగా మారిపోతుంది. మొహం అంతా దుమ్ముతో నిండిపోతుంది. ఫర్హా ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఒకరోజు రాత్రి బయట వర్షం బాగా పడి వర్షపు నీళ్లు లోపలికి వస్తూ ఉంటాయి. ఫర్హా దానితో ఆడుకుంటూ ఉంటుంది. గదిలో ఉన్న ఆహారం కూడా అయిపోయి ఉంటుంది. ఆకలి తట్టుకోలేక పచ్చి ఆలుగడ్డలు తింటుంది. రాత్రి తన పుస్తకం తెరిచి చూస్తూ ఉన్నప్పుడు అందులో స్కూల్ అడ్మిషన్ ఫామ్ కనిపిస్తుంది. దాన్ని చూస్తున్నప్పుడు లాంతరు నూనె తగ్గిపోతుంది. తర్వాత వెలుతురు కోసం గడ్డివాడి మంట వచ్చేలా చేస్తుంది. తర్వాత గదిలో ఒక కత్తి కనిపిస్తుంది. దాంతో తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ తలుపు తెరుచుకోదు. తనకి మెల్లగా నమ్మకం కూడా కోల్పోతూ ఉంటుంది. నెక్స్ట్ రోజు ఉదయం బయట జనాలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఫర్హా చిన్న రంధ్రం నుంచి బయట చూస్తూ ఉంటుంది. బయట ఒక గర్భిణీ మహిళ ప్రసవిస్తూ ఉంటుంది. ఆమె భర్త టెన్షన్ పడుతూ ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపు తంటలు పడిన తర్వాత ఆమె ఒక పిల్లాడికి జన్మనిస్తుంది. ఆమె భర్తకు ఆల్రెడీ 2 కూతుళ్ళు ఉంటారు. ఇప్పుడు కొడుకు పుట్టడంతో చాలా చాలా సంతోషంగా ఉంటాడు. అతని పేరు అబూ మహమ్మద్. తన కొడుకును ముద్దు పెట్టుకుని చెవిలో నమాజ్ చదువుతాడు. ఫర్హా అతని పేరు విన్న వెంటనే గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. అబూ మహమ్మద్ అక్కడ చుట్టూ చూస్తాడు. ఫర్హా నేను ఈ గదిలో ఇరుక్కుపోయానని చెప్పి అతన్ని సహాయం కోరుతుంది. సో అబూ మహమ్మద్ తలుపు విరగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే టైంలో ఇజ్రాయెల్ సైనికులు జీప్ ఆపుతారు. అతను తన భార్య పిల్లాన్ని దాచడానికి ప్రయత్నిస్తాడు. కానీ సైనికులు అతన్ని పట్టుకుంటారు. ఇజ్రాయెల్ సైనికులు ఇంట్లోకి రాగానే అబూ మహమ్మద్ భయంతో ఈ ఇల్లు నాది కాదు, నేను నీళ్లు తాగడానికి వచ్చానని చెప్తాడు. కానీ అక్కడ ఒక మాస్క్ వేసుకున్న సైనికుడు ఇతను ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, ఈ ఇంటి యజమాని ఇతను కాదు అని చెప్తాడు. తర్వాత కమాండర్కి ఇంట్లో రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆ రక్తపు మరక ఎందుకుందో తెలుసుకోవాలనుకుంటాడు. అవి అబూ మహమ్మద్ భార్య ప్రసవించినప్పుడు పడిన రక్తపు మరకలు. కమాండర్ వెంటనే ఇల్లు మొత్తం వెతకమని సైనికులకు చెప్తాడు. తర్వాత ఫర్హా గది వైపు వెళ్తాడు. బయట సైనికుల అరుపులు వినిపిస్తూ ఉంటే ఫర్హా భయంతో చేతిలో కత్తి పట్టుకుని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈలోపు సైనికులు అబూ మహమ్మద్ భార్యని కనిపెడతారు. ఒక లేడీ సోల్జర్ ఆమె కొద్దిసేపటి క్రితమే ప్రసవించిందని తెలుసుకుని ఆమెని చాలా ఇబ్బంది పెడుతుంది. ఫర్హా ఈ సీన్ చూసి చాలా భయపడుతుంది. పుట్టిన బిడ్డని కాపాడుకోవడానికి అబూ మహమ్మద్ కమాండర్ కాళ్ళ మీద పడి ఏమీ చేయొద్దని బ్రతిమలాడుకుంటాడు. కానీ కమాండర్ కనికరం కూడా చూపించడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక అబూ మహమ్మద్ భార్య కోపంతో సోల్జర్ ముఖం పైన ఉమ్మేస్తుంది. తర్వాత సైనికులు అతని 2 కూతుళ్లను కూడా కనిపెడతారు. మాస్క్ వేసుకున్న వ్యక్తి కమాండర్ను ఈ అమాయకుడిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ కమాండర్ ఎవరి మాట వినడు. సైనికులు ఆ కుటుంబాన్ని ఒక వరుసలో నిలబెడతారు. కమాండర్ వాళ్ళని చంపేయమని ఆదేశాలు ఇస్తాడు. తుపాకీ కాల్పుల శబ్దంతో మొత్తం ప్రాంతం అంతా భయంకరంగా మారిపోతుంది. ఆ అమాయకుడు, చిన్నపిల్లలు అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత అంతా సైలెంట్గా ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఫర్హా గదికి చేరుకున్న మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, ఆమె తండ్రే. అతను ఫర్హా అని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమాండర్ తన సైనికులకు పుట్టిన ఆ చిన్న బిడ్డను కూడా చంపేయమని చెప్తాడు.
అయితే ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయొద్దంటాడు. అందుకే ఒక సైనికుడు బిడ్డని కాలితో తొక్కి చంపాలనుకుంటాడు. అయితే అతను ఆ పని చేయలేకపోతాడు. ఎంత క్రూరమైన వ్యక్తి అయినా సరే చిన్న బిడ్డను అలా చేయలేడు కాబట్టి తన చేతికి కర్చీఫ్‌ని బిడ్డ ముఖం మీద వేసి ఊపిరాడకుండా చేస్తాడు. కొన్ని గంటల క్రితమే జన్మించిన ఆ పసికందు ప్రాణం ప్రమాదంలో ఉంటుంది. ఫర్హాకి ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది. తర్వాత ఆమె గదిలోంచి బయటకు వచ్చి ఆ బిడ్డని చూడాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడదు. కొద్దిసేపు తర్వాత బిడ్డ ఏడుపు ఆగిపోతుంది. ఫర్హా తలుపు దగ్గర కూర్చొని ఆ బిడ్డ శబ్దం వినిపిస్తుందని ఊహించుకుంటూ ఉంటుంది. తను ఆ బిడ్డకు మొహమ్మద్ అని పేరు పెడుతుంది. నెక్స్ట్ రోజు ఫర్హా నిద్ర లేచేసరికి ఒక తుపాకీ కనిపిస్తుంది. సో ఈ గదిలో ఎక్కువసేపు ఉండకూడదని నిర్ణయించుకుంటుంది. తుపాకీలో బుల్లెట్లు పెట్టి తనకు తానే ధైర్యం తెచ్చుకుంటుంది. కళ్ళు మూసుకొని తలుపు మీద కాలుస్తుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడతాయి. తలుపు తెరుచుకుంటుంది. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చి నీటి పాత్రలో ఉన్న నీళ్లు తాగుతుంది. తర్వాత ఆ బిడ్డను చూసి చాలా భయపడుతుంది. ఆ బిడ్డ చనిపోయి ఉంటుంది. అతని శరీరం మీద ఈగలు చీమలు ఉంటాయి. ఫర్హా అది చూసి చాలా బాధపడుతుంది. ఈ పిల్లాడు కూడా మనలాగే ఈ ప్రపంచంలోకి వచ్చాడు, కానీ ఇలా బలైపోయాడు. దేవుడు ఆ బిడ్డని ఎందుకు పుట్టించాలి, ఎందుకు చంపేయాలి అని తన మనసులో అనుకుంటుంది. ఈ సీన్ చూశాక ఫర్హా పూర్తిగా మారిపోతుంది. నెమ్మదిగా కామ్గా ముందుకు నడుస్తుంది. కొన్ని రోజుల క్రితం సంతోషంగా ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు శవాల వాసనతో నిండిపోతుంది. తరువాత తనకి ఇష్టమైన ఊయలలో కూర్చొని చుట్టూ ఉన్న వినాశనాన్ని చూస్తూ ఉంటుంది. జేబులోంచి స్కూల్ అడ్మిషన్ ఫామ్ తీసి విసిరేస్తుంది. తర్వాత నెమ్మదిగా ఊరి విడిచి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో కూడా పట్టించుకోకుండా ఎవరికీ తెలియని మార్గంలో ప్రయాణం మొదలు పెడుతుంది. ఫర్హా అసలు పేరు రదియా. తను నడుచుకుంటూ సిరియా శరణార్థి శిబిరం దాకా వెళ్తుంది. అక్కడ తన స్టోరీ మొత్తం అందరికీ చెప్తుంది. తన తండ్రిని ఎన్ని సంవత్సరాలు వెతికినా కూడా ఎక్కడా కనిపించడు. ఈ సాడ్ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.